జై శ్రీమన్నారాయణ. ఈరోజు 9వ పాశ్రంలోకి వచ్చాము. ఈరోజు 4వ గోపికను లేపుచున్నారు. నందవ్రజంలో మొత్తం 5 లక్షల మంది గోపికలు ఉంటే కన్నయ్య మంచి మంచి మణులు, నవవిధములైన మణులు తెప్పించి ఆ మణులతో వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఆ మిగిలిన మణులతో తాను ఇల్లు నిర్మించుకున్నాడు, భవనం. అంటే ఈ మణులు ఎలాంటి మణులు అంటే తూమని మాడత్తు, పరిశుద్ధములైన మణులు అని చెప్తున్నారు. పరిశుద్ధములైన మణులతో భవనాలు నిర్మించాడంట. ఆ కబాటాలు అంటే గడియలు కూడా మణులతోనే నిర్మించాడు కన్నయ్య. గోపికలందరికీ మణిభవనములు నిర్మించి ఇచ్చాడు. ఈరోజు 9వ పాశ్రం 9 విధములైన మణులు. అంటే ఇక్కడ మనకి 9 అనేది దేనిని చెప్తుందంటే స్వామితో మనకున్న 9 విధములైన సంబంధాలని చెప్తుంది. పితాచ రక్షక శేషీ భర్త జ్ఞాయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్య మనోదిత. అంటే జీవునకు పరమాత్మ తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, స్వామి, ఆధారము, ఆత్మ, భోక్త ఇలాంటి నవవిధములైన సంబంధములు జీవునకు పరమాత్మతో ఉంటాయి. అందుకని నవవిధములైన మణుల్ని వాటికి సంకేతంగా చెప్తున్నారు. ఇదిగోండి ఈ మణులతో కూడా ఇలా ఏర్పాటు చేసాం. ఇగో అంతా అక్కడంతా మణులే ఈరోజు. అంటే ఇంకా సంబంధం చెప్తున్నాము. నవవిధములైన సంబంధములు: పితృ పుత్రభావము, రక్ష్య రక్షక భావము, శేష శేషీభావము, భర్తృ భార్యాభావము, జ్ఞాతృ జ్ఞేయభావము, సస్వామిభావము, ఆధార ఆధేయభావము, శ్రీరాత్మభావము, భోక్తృ భోగ్యభావము. ఇలాంటి నవవిధములైన సంబంధములు జీవునకు పరమాత్మతో ఏర్పడతాయి. అలాంటి నవవిధములైన మణులు దానికి సంకేతంగా పరమాత్మతో మనకున్న నవవిధములైన సంబంధములను తెలియచేస్తున్నారు. అలాగే భవనము అంటే ఏ భవనంలో అయితే రోజు నిత్యము దీపారాధన చేస్తూ ఉంటారో అది చిన్ని పూరి పాకైనా సరే అది పెద్ద భవంతితో సమానమాట. ఎక్కడైతే దీపారాధన నిత్యం జరగదో అది పెద్ద భవంతి అయినా సరే అది వనముతో సమానము అని చెప్తున్నారు. నవవిధములైన మణులే కాదు, అగరు ధూపము కూడా గోంగుమలాడుచుండగా ఈ గోపిక, ఈనాటి గోపిక నిద్రిస్తుందంట. అంటే చెప్తున్నారు, ఓ అత్త కూతురా, నీ కూతురు మోగదా లేక చెవిటిదా లేక జాడ్యం కలదా? ఎవరైనా కదిలితే కుదరదని కావలి ఉన్నారా? ఓ అత్త కూతురా, నీవైనను చెప్పి మీ కూతురును లేపరాదా అంటున్నారు. మీ కూతురు అని అంటున్నారు. అంటే ఈ బయట ఉన్న గోపికలకి అనుమానం అన్నమాట. ఏమని అంటే లోపల కన్నయ్య ఉండి కదిలితే కుదరదు, నువ్వు మాటలాడకూడదు అని చెప్పి కన్నయ్య లోపల ఉన్నాడేమో అని ఈ బయట గోపికలకి అనుమానం. అందుకే ఎవరైనా కదిలితే కుదరదని కావలి ఉన్నారా అని అడుగుతున్నారు. ఇందుకే ఇలా గోపిక నిద్రిస్తుంటే కన్నయ్యని కూడా వెనకాల ఏర్పాటు చేసుకున్నాం. ఓ అత్త కూతురా, నీవైనా మీ అమ్మాయిని లేపరాదా అని చెప్పుచున్నారు. అలాగే ఈ గోపికని మణి కవాటపు గడియ తీయమని అడుగుతున్నారు. అంటే అక్కడ నవవిధములైన మణులతో నిర్మించారు కదా భవనాన్ని, గడియని కూడా. ఏది తలుపు, ఏది గడియ, ఏది గోడ అనేది తెలియట్లేదనమాట. అందుకే నీవే లేచి వచ్చి తలుపు గడియ తెరవలసినదిగా ప్రార్థిస్తున్నారు. ఈ గుత్తి దీపములు వెలుగుతుండగా నిద్రిస్తుందంట. మీరు ఎలా లేచారు అని అడిగిన దానికి చెప్తున్నారు. మహామాయావి మాధవ వైకుంఠవాస అనే నామములను కీర్తించి ఆమెను లేపినట్లు చేయము అత్త అని ఆ గోపిక యొక్క తల్లిగారికి
తల్లిగారికి చెప్తున్నారు, ఆదేశిస్తున్నారు. ఇక్కడ నామం యొక్క మహిమని చెప్తున్నారు. నామ సంకీర్తనమే చాలట. అంటే స్వామి కన్నా స్వామి నామమే గొప్పదట. స్వామి మనతో ఉన్నా లేకపోయినా నామము మాత్రం మనతోనే ఉండి అనుదినము అనుక్షణము మనల్ని కాపాడుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.